గత వారంలో ఒక వ్యక్తిని కలిశానండి. నేను సేవ చేయాలనుకుంటున్నాను అన్నాడు ఆ వ్యక్తి. వండర్ఫుల్, నిజంగా చాలా సంతోషపడ్డాను. కానీ వివాహం చేయదలుచుకోలేదు అన్నాడు. వివాహం చేస్తే సేవ చేయలేము అన్నాడు. నేను షాక్ అయ్యా. నెక్స్ట్ ఇంకో మాట అన్నాడు, నేను దేవుణ్ణి ఒక్కటే కోరుకుంటున్నాను, దేవా నేను సేవ చేయాలంటే నాకు డబ్బు తిండి తక్కువ కాకూడదు అన్నాడు. గుండె అయిపోయింది నాకు. నన్నాను అలా మట్టి మాట్లాడద్దు. డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, ఖడ్గమైన కరువైన ఏది ఎదురైనా నిన్ను నమ్ముతున్నాను, నిన్ను వెంబడిస్తున్నాను, నిన్ను సేవ ఆపను అని చెప్పు. అప్పుడు దేవుడు వాడుకుంటాడు. కావాల్సిన బ్యాంక్ బ్యాలెన్స్లు, కావాల్సిన అన్నీ ఉంటే నేను సేవ చేస్తాను అంటే అప్పుడు నువ్వు దేవుని సేవ చేయట్లే, లోక సేవ చేస్తున్నావు. దేవుని సేవ చేయాలని నిర్ణయించిన మొదటి క్రైటీరియా ఏంటంటే త్యాగం. మన జీవితంలో ఆ మాటలు మనం చెప్పగలుగుతున్నామా? ఏదో కొద్దిగా పోరాటాలు వచ్చిన వెంటనే దేవుని విడిచిపెట్టేస్తా, అన్ని బాగుంటే దేవుని వెంబడిస్తా, లేకపోతే నేను దేవుని వెంబడించను. త్యాగం కనిపిస్తుందండి ఈరోజు మన జీవితాల్లో. త్యాగం కలిగిన జీవితాలు జీవిస్తున్నామా, లేకపోతే నాకు అన్ని ఇస్తే దేవుని నమ్ముతాను, నాకు ఇవ్వకపోతే నేను దేవుని నమ్మను అంటున్నావా? ఏమన్నా లేకపోయినా త్యాగం.